హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం అనమాట గుత్తి దొండకాయ మసాలా కర్రీ ట్రై చేస్తున్నా. ఎప్పుడు గుత్తి వంకాయ తప్ప దొండకాయ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. దాంట్లోకి అయితే పల్లీలు, అలాగే ఎండుమిర్చి, దాని తర్వాత చింతపండు, అలాగే ఉప్పు ఇవన్నీ వేసి అయితే మంచిగా మిక్సీ చేసుకున్న తర్వాత పక్కన దొండకాయలు అయితే వాష్ చేసుకొని దాని తర్వాత ఘాట్లు పెట్టేసుకొని, ఇంకా ఘాట్లు పెట్టిన దాంట్లో అయితే హనీ అయితే చేసుకున్న పేస్ట్ని, పల్లీల పేస్ట్ని అయితే మొత్తం హనీ ఫిలప్ చేస్తుంది. పక్కన కడాయి తీసుకొని నేనైతే పోపు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి, దాని తర్వాత కరివేపాకు వేసి అయితే పోపు చేసుకున్న. దాంట్లోకి అయితే ఇంకా మనం ఫిల్అప్ చేసుకున్న దొండకాయలను అయితే వేసిన తర్వాత మంచిగా పైకి వెళ్ళి మళ్ళీ పసుపు, అలాగే ఉప్పు, తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసుకున్నాను అనమాట. అది కొంచెం మాగిన తర్వాత పైనుంచి పేస్ట్ ఉంటుంది కదా, మనం మిగిలిన పల్లీల పేస్ట్, అది కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. అది యాడ్ చేసిన తర్వాత ఇంకా పైనకి అయితే కొంచెం సేపు అయిన తర్వాత చూస్తే పైనకి ఆయిల్ తేరింది. తర్వాత కొత్తిమీర వేసి దించుకున్న. ఇంకా వేసుకొని తిన్న వేడివేడి అన్నంలో గుత్తి దొండకాయ కర్రీ ఫస్ట్ టైం ట్రై చేసినాను. చాలా చాలా బాగుంది, నిజంగా నాకైతే బాగా నచ్చింది.